బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే తాము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. బీసీ డిక్లరేషన్లో కూడా ఇచ్చారు. చట్టపరంగా అది సాధ్యం కాదని అందరికీ తెలుసు. కానీ ఇప్పటికీ రాజకీయం చేస్తూనే ఉన్నారు. తాజాగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రులు ప్రకటించారు. రాజ్యాంగపరంగా సాధ్యం కాని వాటిపై కేబినెట్ నిర్ణయం తీసుకున్నా అమలు చేయలేరు. మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ప్రభుత్వం ఆమోదించింది. నిజానికి అవి బిల్లులు కాదు, తీర్మానాలు మాత్రమే. వాటిని కేంద్రానికి పంపించారు. కేంద్రం వాటిని దేశంలో అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన రిజర్వేషన్ల తీర్మానాలతో కలిపి పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకువస్తామని చెబుతోంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టు కూడా నెలాఖరులోపు రిజర్వేషన్స్ ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ను నియమించింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కులగణన చేపట్టింది. వీటి ఆధారంగానే అసెంబ్లీలో 42% రిజర్వేషన్ల బిల్లును ఆమోదం చేసుకుందని చెబుతున్నారు. అందుబాటులో ఉన్న ఎంపెరికల్ డేటా ఆధారంగా జనాభా ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని తీర్మానించిందని మంత్రులు చెబుతున్నారు. బీసీల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలకు మండలం యూనిట్గా, ఎంపీపీ, జెడ్పీటీసీలకు జిల్లా యూనిట్గా, జెడ్పీ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్గా పరిగణించి రిజర్వేషన్లు ఖరారు చేస్తామని చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుగుణంగా రాష్ట్రంలో అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ చట్టంలో చేయాల్సిన సవరణలకు అవసరమైన చర్యలు చేపడతామని చెప్పారు. అంటే అసెంబ్లీలో చేసిన తీర్మానాలతో రిజర్వేషన్లు పెరగబోవని స్పష్టమైంది. గతంలోనే తెలంగాణ ప్రభుత్వం చేసిన బిల్లులు న్యాయ సమీక్షలో నిలుస్తాయో లేదో చెప్పలేమని సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. కులగణన రిపోర్ట్ ఆధారంగా బీహార్ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని అక్కడి హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు నేరుగా కులగణన ఆధారంగా కాకుండా డెడికేటెడ్ కమిషన్ను రేవంత్ ప్రభుత్వం నియమించింది. ఆ కమిషన్ నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు కల్పిస్తున్నామంటున్నారు. అయితే ఆ డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్లు పెంచడానికి కాదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరోసారి తనంతటకు బయటకు రాలేనంత పద్మవ్యూహం ఏర్పాటు చేసుకుని అందులో ఇరుక్కుపోయిందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. అంటే ఈ అంశంపై ఆయనకు క్లారిటీ ఉన్నట్లే. ఇప్పుడు రిజర్వేషన్లను 42% ఖరారు చేసి స్థానిక ఎన్నికల నోటిఫికేషన్లు ఇస్తే అవి కోర్టుల్లో కొట్టివేతకు గురవుతాయి. కోర్టుల్లో పడటం వల్ల స్థానిక ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. కోర్టులు ఆ రిజర్వేషన్లను అంగీకరించకపోతే మళ్లీ తగ్గించి నోటిఫికేషన్ ఇవ్వాలి. అప్పుడు కాంగ్రెస్ ఇంకా చిక్కుల్లో పడుతుంది. అంటే కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లతో గోక్కొని కొంపకు నిప్పు పెట్టుకున్నట్లుగా అయిందన్నమాట. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.